జైల్లోనే మారుమనసు పొందాడు. ఇదే జైల్లోనే అతను పశ్చాత్తాపడ్డాడు. ఈ జైల్లోనే ప్రభుని తెలుసుకున్నాడు. ఈ జైల్లోనే అతను రక్షించబడ్డాడు. దాన్ని నేను సువార్త చెప్పాను కాబట్టి నా చేత రక్షించబడ్డాడని చెప్పి ఫిలోమోనుకు లెటర్ రాయడం జరిగింది. ఎందుకు చూడండి, జైల్లోనే మారుమనసు పొందాడు. చాలామంది జైల్లో మారుమనసు, కొంతమందికి అయితే జైల్లో కూడా రాదు పశ్చాత్తాపం. వస్తుందని జైల్లో కూడా రాదు. జైల్లో ఏం చేస్తారు, వీడికి అవకాశం ఇస్తారు. జైల్లో ఆ పనులు చేస్తారు కదా, పనులు పొద్దున్న ఎలాగని టిఫిన్ అన్నీ పెడతారు, కానీ పని ఎక్కువ చెప్తారు. ఎందుకని, వీడికి బుద్ధి రావడం కొరకు పనులు చెప్తారు. బండలు కానీ కొట్టడం నుంచి కానీ ఇంకా రకరకాల, అంటే అప్పుడు ఏ పని ఉంటే ఆ పని తగ్గట్టుగా పని చేస్తూ ఉంటారు. ఆ పని చేస్తున్నప్పుడు వీడు తిరుగుబాటు చేసినా లేకపోతే ఎదురు తిరిగినా సరిగ్గా చేయకపోయినా తప్పించుకుంటే ఏం చేస్తారంటే ఆ శిక్ష పెరుక్కుంటూ వస్తుంది. అతను ఉన్న 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలైనా అతను నమ్మకంగా కనుక పని చేస్తే